जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त సో మన ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా ఎనర్జెటిక్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ బ్యూటిఫుల్ ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఆరోగ్యం బాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ అందించి ఆదుకోవాలి, కానీ ఈ డాక్టర్ ఏంటో పంచులేసి ప్రాణాలు తీస్తున్నాడు. మరి అది ఎలా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ శ్రీ. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. సుజీ అది నాకు తెలియక అడుగుతాను, నువ్వేమైనా గూగుల్ మ్యాప్ వా? ఎందుకు? నాకు దారి చూపిస్తుంటేను. రాకి నువ్వేమన్నా ఎగ్జామ్ గైడ్ వా? ఏ దేనికి? నా ప్రతి ప్రశ్నకు నీ దగ్గరే సమాధానం దొరుకుతుంటేను. చివరిగా ఒక్క మాట చెప్తాను వినండి. సుజ్జి నీ ప్రేమను ఒంటి నిండా పాకే నా గజ్జి. రాకి నా ప్రేమ అనే పిండం కోసం ఎదురు చూసే కాకి కాకి. సుజ్జి నువ్వు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు. గుండెంత గుచ్చుకున్నట్టు గుండెంత నొప్పిగా ఉందిరా. నీకేమైంది? నీ గుండెలుండదు నేనే కదరా. వసే నీ దుంపదేగ గుండెంత గుచ్చుకున్నట్టు గుండెంత నొప్పిగా ఉంది. అంబులెన్స్ కి ఫోన్ చేయి. హలో అంబులెన్స్. సార్ అంబులెన్స్ ఎక్కడైనా కూయి అనుకుంటా వస్తుంది, కానీ ఇదేంది ఓయ్ అనుకుంటా వస్తుంది. ఉయ్యి అని అంటాను, ఎందుకంటే ఇద్దరు నాకు మీరు డైలాగులు చెప్పలే కదా. ఆవిడికి నాకేదో డౌట్ వస్తుంది, నిజంగానే మీది అంబులెన్స్ ఏనా? మరి అంబులెన్స్ కాకపోతే ఏమనుకుంటాను రా? అంటే పైన మరి రెడ్ బల్బ్ ఉండాలి కదా. మా బెడ్రూమ్ లో బెడ్ లైట్ పోయింది, దీన్ని తీసుకుపోయి అక్కడ పెట్టా. నువ్వేనా పేషెంట్? నేనే పేషెంట్. సార్ కొంచెం అంబులెన్స్ దగ్గర తీసుకెళ్ళండి సార్. నాకేదో అయిపోతున్నట్టు, గుండెలో గుచ్చినట్టు గుండెంతా ఒకటే. నీకు తలకాయ నొస్తుందా? నొస్తుంది సార్. కళ్ళు నొస్తానయా? నొస్తున్నాయి సార్. గుండె నొస్తుందా? నొస్తుంది సార్. నీకు ఒక టెస్ట్ చేయాలి. ఏంటి సార్? పోస్ట్ మార్టం. సార్ అర్జెంట్ గా మీరు ఏదో ఒకటి చేసేయండి సార్. హార్ట్ పని చేయాలంటే ఒకటి చేయాలి. జరుగు. ఏంటి సార్? మా ఆవిడ చీరెడు ఉంది, ఐరన్ చేసిన తర్వాత చేస్తాను. సార్ నాకు ఎందుకు బీపీ ఉందేమో డౌట్ వస్తుంది. బీపీ చెక్ చేయండి సార్. నువ్వు పడుకో. ఏంటి సార్ మీరు సౌండ్ చేస్తున్నారు? ఇది ఖరాబ్ అయి చాలా రోజులు అవుతుందయ్యా. ఏం సార్ వదిలేరు? కడుపు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. గ్యాసు వెనక తిరుగు. ఏ దేనికి? థర్మామీటర్ పెట్టాలి. నీ అబ్బా థర్మామీటర్ సంకలో పెట్టేది. సంకలోనా? అరే అంబులెన్స్ లో ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం అంటే ఏమో అనుకున్నా సార్ అసలు గుండె ఊపిరి ఆడుతుంది. మందు చెక్ చేయండి సార్. గుండెంతా గుచ్చుకుంటుంది. నీకు ఊపిరి ఆడుతుందో లేదో తెలవాలి, అంతే కదా. ఇప్పుడు చూడు కొట్టుకుంటుంది. మరి ఎందుకు ఆవేశపడతాను? పడుకో. అంబులెన్స్ ఆగిపోయింది. అమ్మా నువ్వు నెట్ వచ్చి. సార్ నాతో నైతలేదు, మీరు కూడా వచ్చి నెట్టుంటే సార్. కాదమ్మా ఎంత. అరే నువ్వు మనిషివేనారా గొడ్డువా? ఒక ఆడపిల్ల నెడతా అంటే ముద్దు దాని మీద పన్ను లేదు. అయ్యో ఆయన పేషెంట్ సార్. ఎవరికి పేషెంట్? సార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అయిందిలే కానీ పెట్రోల్ మిగులుతుందని నేనే ఆపా. సరేలే పడుకో. హలో ఏమ్మా, ఆ రోడ్ నెంబర్ 14 దగ్గర సర్కిల్ ఉంది కదా, అక్కడ ఆగు. ఇంకెంతసేపు లేట్ అయిపోతుంది. వచ్చింది బండి వచ్చింది. ఎవరు సార్? ఇది ఒక పెళ్లికి మాట్లాడిన బుకింగ్ చేసా. ఏంటి లేటు? అక్కడ పెళ్లికి వెళ్ళాలి, అవన్నీ నేనే చూసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఆగమ్మా, మధ్యలో ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది. పోయేదారిలో దింపుతాం కానీ నువ్వు ఎక్కువ. ఇట్రారా. ఏంట్రా? సార్ నాకు ఊపిరాట్లేదు, చెమటలు పట్టలేక ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి సార్. నువ్వు పడుకో, నీకు ఇంజెక్షన్ ఇస్తే పడుకో. చలేదురా, ఇంకా సూది ఇట్టనే ఉన్నది. నీలాంటి వాళ్ళు చావు కొడతా అంటారు ఎందుకురా మమ్మల్ని?
ఏ ఇట్లా చేసినావు అనుకో రియల్ సూది చూడు ఏం తింటానవరా నువ్వు అంత గట్టిగా ఉన్నాయి సూదే వంకర పోయింది ఇదిగో అమ్మాయి ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు హాస్పిటల్ కక్క పెళ్లికి పోవాలి ఎలా తయారే నువ్వు బాగున్నానా చాలా మంచిగా కానీ చీర కూడా బానే ఉంది ఇదిగో దండలు కొనాలి 2 దండలు కొనాలి రెండు కాదమ్మా 3 కొను ఎందుకు ఒకటి వీనికి ఏరుగా మధ్యలో పోయేటట్టున్నాడు వీడు బియ్యం కూడా కొనాలి బియ్యం పాటు బొంగు పేరాలు కొనమ్మా ఈయన మీద చల్లాలి నీ నోట్ల మన్ను పోయా ఎక్కిన దగ్గర నుంచి అన్ని అపశక మాటలే మాట్లాడుతున్నావు దొంగ సచ్చినాడా హాస్పిటల్ తీసుకో ఓ ఎలక మొక్కం దానా నువ్వు చేయబడే చచ్చిండు వాడు అరే లే ఏం సార్? ఎంతసేపు నువ్వే పంటవారా ఆమ్లెట్స్ దోల్తానా నేను పడుకున్నా కొద్దిసేపు పడుకో ఈ నగలు ఎలా ఉన్నాయి చెప్పలేదు నగలేందమ్మా మంచిగానే వేసుకున్నావులే ఇగో ఈ జుంకాలు ఎలా ఉన్నాయి చెప్పు అబ్బా గిల్టీ నగలు ఎన్ని వేసుకుంటే మాత్రం ఏమున్నదమ్మా బాగానే వేసుకున్నావు అక్క మొఖం దానా ఈ గెల్టీ నగలా నన్ను ఎన్ని మాటలు అంటాను నువ్వు అట్లనే కూర్చొని చూస్తావా నువ్వు దిగు నువ్వు వేరే ఆటో చూసుకోబోవే దరిద్ర మొహం దానా. ఒరే దరిద్రపోడా ముందే చెప్పొచ్చు కదా వేరే బుక్ చేసుకొని వెళ్ళిపోతును దొంగ ఆగు ఇదే నీకు ఎట్లనో ఉంది కొద్దిగా బస తీసుకో నీకు షుగర్ వచ్చింది ఆత్రపడతాను పో. సార్ గుండెలో సార్ బ్లడ్ వస్తుంది సార్. చెక్ చేసి తాగు చెక్ చేయండి సార్. బట్టలు పిండేటప్పుడు చూసుకోవాలి కదమ్మా ఈ పినిసి చేయబట్టి వాడు అప్పటి నుంచి గుండెలో గుచ్చుకుంటాందని నా మంచి బేరాన్ని పోగొట్టింది అంటే నాకేం లేదా? ఏం లేదురా కానీ ఇప్పుడు వస్తుంది ఎందుకు సార్? నేను వేస్తా కదా నీకు ఇంజక్షన్ ఉప్పదేగా. ఒక్కసారి కనబడతా ఖాళీలో కొడితే ఇద్దరి వీళ్ళ వల్ల నా మంచి బేరం పోయింది కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ అంబులెన్స్ అద్దెలకి ఇచ్చుకోవడం పెళ్లిళ్ళకి డెడ్ బాడీలు తీసుకెళ్ళడం మంచి ఎండింగ్ ఇచ్చారు అందరూ బాగా చేశారు ఖుష్బు గారు రాకేష్ చాలా బాగా రాశారు అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ హిలేరియస్ బట్ వెరీ నైస్ అండ్ రాకేష్ యు వర్ సూపర్ సెలబ్రిటీస్ తో షాప్ ఓపెనింగ్స్ చేయించడం ఒక ట్రెండ్ కానీ ఆ ట్రెండ్ ని మరి అంతగా ట్రెండింగ్ చేయడానికి అదే సెలబ్రిటీతో సామాన్లు అమ్మిస్తున్నారు మరి ఆ సెలబ్రిటీ ఆ షాప్ ట్రెండ్ అవుతుందా ఎండ్ అవుతుందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ టీ సంసారం ఒక చదరంగం మేడం మా పుట్టింటోళ్ళు కట్నం కింద ఒక రిక్షా ఇచ్చిర్రు ఆ రిక్షా దొక్కు ఇద్దరు పెండిళ్ళు చేయమనంటే ఆ రిక్షా ఏమన్నో ఎక్కిచ్చి తుక్కు తుక్కు చేసిరు మేడం ఇప్పుడు ఇద్దరు పెండిళ్ళు ఎట్లా చేస్తావురా చూడరా నీ అయ్యా ఏమన్నా ఇద్దరు పెండిళ్ళు ఎట్లా చేస్తావు మళ్ళీ చెప్పు సలా చెప్పాలరా నీకు అంటే ఈ సమాజానికి నా మీద కొద్దిగా డౌట్ ఉందిలే అందుకని అంటే నీకు డౌట్ ఉంటే నన్ను పెట్టమంటావురా చెప్పమంటావురా నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీళ్ళ దగ్గరికి ఎప్పుడు రావాలి దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అమ్మా నాన్న మొన్నటి వరకు ముఖం బొంగులా ఉండేది ఇప్పుడేంటమ్మా ఇంత గ్లామర్ గా తయారు మేకప్ వేసుకున్నావా నాన్న మేకప్ వేసుకునే స్తోమత మనకి ఎక్కడుంది నాన్న అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను నాన్న ప్లాస్టిక్ సర్జరీ ఎంత అయిందమ్మా 2 లక్షలే నాన్న నీ వల్ల కాదే అది నన్ను తప్పుతుంది అమ్మా అన్న ఏం చేస్తున్నావు అమ్మా మిషన్ కుడుతున్నాను అమ్మా మొన్న కాలేజ్ కి స్కర్ట్ మీద వెళ్ళావేంటమ్మా నిండుగా బట్టలు వేసుకునే స్తోమత మనకెక్కడుంది నాన్న అయ్యో. అందుకే స్కర్ట్ వేసుకుని వెళ్ళా అవునా స్కర్ట్ ఎంతమ్మా 10,000 నాన్న నీ వల్ల కాదే ఇది సరిపోయింది ఏంటమ్మా ఇద్దరు పిల్లలు కన్నావు కదా కన్ననే ఇద్దరు పిల్లలు కన్ను ఇద్దరు కూతురు పెళ్లి నేనే చేస్తా అర్థమైందా ఏదో ఒకటి చేసి ఏవే బిజినెస్ పెడదాం అనుకుంటాను డబ్బులు ఇస్తే డబ్బులు ఎడికేలు ఉన్నాయి మన అంటే మంగసూత్రం ఉంది కదనే అది ఇస్తే తాకట్టు పెట్టి ఇలా బిజినెస్ చేస్తా ఎందుకో ఇవాళ నిన్ను నమ్మబుద్ధి అవుతుందిరా తీసుకో అమ్మయ్యా ఇలా వెళ్ళి అలా షాప్ పెట్టేసి వచ్చేస్తా
స్టీల్ సామాన్. పంతులు గారు షాప్ పెట్టాను, ఓ మంచి ముహూర్తం ఉంటే చూడండి. పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే నీ షాప్ కి బాగా కలిసి వస్తుంది. సరే అండి, సెలబ్రిటీ రండి. సార్ నేనే సార్ మిమ్మల్ని పిలిచింది. ఏంటి వీళ్ళ ఫ్యామిలీయా? ఎస్, మా కుటుంబం, పిల్ల, ఇద్దరు కూతుర్లు. ఎవడేడు సెలబ్రిటీ చెము కార్తిక్. ఎవడు చెప్పిన సెలబ్రేట్ అని ఆడే అని చెప్పిండు. తెలుగున్నదారా నీకు అది సెలబ్రేట్ ఆడా నోరు పోయి, ఏంటే? ఇది ఇల్లు అనుకుంటున్నావా, షాపింగ్ మాల్ అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి పెట్టుకున్నాడు అంటే పిండుతా. నన్ను ఇప్పుడు ఇంతకి ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి స్టీల్ పిలిచారు? సామాన్. సీజర్ తీసుకురండి, మనం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం. తప్పట్టు. కంగ్రాట్స్ అయ్యా. థాంక్స్ అంకుల్. ఉంటా మరి, బాయ్. రండిరా. బిజినెస్ చేసుకుంటా. ఏ బిందెలు గిన్నెలు కటోరాలు చెంచాలు సన్నీలియోన్. ఏం చేస్తున్నావురా? అంటే బిజినెస్ చేస్తున్నా. అరే మనం షాప్ ఎన్నిటికి ఓపెన్ చేసినాం? పొద్దున 9 గంటలకి. ఇప్పుడు టైం ఎంత అయింది? సాయంత్రం 6. ఎవడన్నా బోని అయిందా? ఎవరు చేయలేదు. ఆడెవరినో తీసుకొచ్చి రిబ్బన్ కడి చేపించినావు. ఏమన్నా బోన్ అయిందారా నీకు? బోని ఎవడు చేస్తాడు? వాడే చేస్తాడు. చేయిపో నాడు. ఏ ఏంటయ్యా? అరే 50,000 తీసుకున్నా, బోని అయిందారా మరి? బోని కాలేదా? పబ్లిక్ అడిగితే ఎలాగా? తర్వాత పర్సనల్ గా చెప్పి అడుగుతా. బోని చేయాలంతగా చేస్తా. ఈ చెంబెంత? 50. ఇదిగో 50. చూసావా, 50 సంపాదించా. ఇద్దరు కూతుర్ల పెళ్లి అయిపోతాయి. ఇంకా నా తాడు తీసుకున్నావు, నా కమ్మలు తీసుకున్నావు, దానికి మొత్తం ఎంత అయింది? 2 లక్షలు అయింది అనుకుంటా. 2 లక్షల మీద 50 రూపాయలు వస్తే ముర్తాన్నావు. ఎవరికి ఎత్తావురా పెళ్లి? నాకు ఎత్తావురా పెళ్లి? షాపులో పనులు లేకపోతే ఎవడొస్తాడే? నన్ను విలువ ఏంటయ్యా? స్టార్ట్ చేయండి. ఏంటి? గిన్నెలు తపాలాలు చెంచలు. నేనమ్మా సెలబ్రిటీని. ఎవరు పోనీ చేయట్లేదు, మీరు చేయండి. అమ్మవా? ఏయ్, నా దీంతో కొట్టు. టీమ్ లీడర్ అయితే నాకేంది? పని చేస్తావా చెయ్యవాడా? అమ్ముతా సార్. బిందెలు, చెంబులు, గ్లాసులు, ప్లేట్లు. బాగా అమ్ముతున్న ఎక్స్పీరియన్స్ ఉందా సార్? లేదయ్యా. అంటే ఇంకొక నెలలో ఎక్స్పీరియన్స్ అవుతుందండి. సరే అమ్ముతానులేండి, మీరు వెళ్ళండి. ఆకలేస్తుంది సార్, ఫోన్ చేద్దాం, పట్టుకోండి. ఇక్కడ మీ దగ్గర పనిచేస్తే భోజనం కూడా పెడుతున్నారా? అవునండి. ఏంటి భూతత్వంలో చూస్తున్నావు మెతుకుల్ని? అంటే ఇందులో చూస్తే మెతుకులు పెద్దగా కనపడతాయి. అవును, మరి ఈ విషయం నీకెలా తెలుసు? అంటే ఇలాంటి దాంతో మేము చాలా చేసాం అందుకని. సార్ కస్టమర్లు వచ్చారు, తేండి. ఏమయ్యా బిందె ఉందా? ఏ బిందె కావాలరా? సోనాలి బిందె. ఒక్క నిమిషం ఆగు. నా దగ్గర సోనాలి బిందె లేదు, సొట్ట బిందె ఉంది. కావాలా? ఏమన్నావురా నువ్వు? అటువో ఏమన్నావురా? ఏమన్నావురా? ఏయ్ నువ్వు నోరు మూసుకో. ఏమన్నావు నా బిడ్డను? సొట్ట బిడ్డ అన్నావు. లేదు. ఇప్పుడు దానికి పెండ్లెట్లు అవుతారా నీ అయ్యా? బిందు మ్యాజిక్ అనుకుంటా. రెడ్ వెళ్తే గ్రీన్ వచ్చింది. నువ్వు ఆగు. నువ్వు కేవ్ కార్తీ కదా? అవును. అరే రండ్రా, మా షాప్ లోనే వీడియో ఓపెన్ చేస్తాం అమ్మా. ఇప్పటి వరకు ఒక్క బోని కూడా కాలే. అరే కుంభన్ రా. ఏవంతో ఓపెన్ చేపించినవురా నువ్వు? కేవ్ కార్తిక్. 2 లక్షలు తీసుకున్నావు కదా? మంచాన్ని తీసుకొచ్చినావురా? వాడిని ఏమన్నా లఫ్ట్ గాని తీసుకొచ్చి పొగ పగులుద్ది. ఎంత లక్షం తీసుకున్నావురా? 2 లక్షలు అంటే ఆంటీ ఎవరురా నీకు? పోయే. పెళ్లిళ్ళు కావాలన్నా వద్దా? మీకోసమే కదా నేను తనలాడేది. అప్పుడు నోరు మూసుకో. రెండు లక్షలు నువ్వు నెల లోపల తీసుకురాకపోవాలే. చీపురు గట్టున్నది కదా, ఎట్లా కొడతానో తెలుసు కదా. లేవోసారి జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కృష్ణ భగవాన్ గారు
ప్రార్థని అలా ఇన్వాల్వ్ అయిపోయాడమ్మ క్యారెక్టర్ లో. నువ్వు ఎక్కడ చంపేస్తావు అనిపించింది ఆ నరేష్ ని. ప్రార్థని బార్న్ ఆర్టిస్ట్, ఇక నరేష్ కి నేను ఫ్యాన్ ని. అతను బార్న్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు. ఖుష్బు గారు. కార్తీక్ ఫ్యాంటాస్టిక్, కార్తీక్ ఫ్యాంటాస్టిక్. ప్రార్థని దృష్టితో ఏమని చెప్పుమా, అంత బ్యూటిఫుల్ గా చేసావు. నరేష్ గారు పర్ఫార్మర్ ఆఫ్ ద డే కావాలా బేబీ? మరి ఇంకోసారి ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ సో వెల్, అంతా బాగా చేశారు. హిలేరియస్ కార్తీక్, సూపర్. ఇంట్లో దయ్యం నాకేంటి భయం అని జనాలు ఈజీగా చెప్పేస్తారు. కానీ నిజంగా ఇంట్లో దయ్యం ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ దయ్యాన్ని వదిలించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ గెరత్ శ్రీను అలాంగ్ విత్ ఆటో రామ్ ప్రసాద్. శిష్య మాతాజీ చెప్పండి. మాదాపూర్ వాడికి దయ్యం పట్టిందన్నాడు, వెళ్ళి వదిలిచ్చావా? వెళ్ళాను, బస్ ఎక్కించి వచ్చాను. బస్ ఎక్కించడం ఏమిట్రా? వాడు అలా ఉండే దయ్యం అనుకుంటున్నాడు, అందుకని బస్ ఎక్కి పంపించేశాను. వాడి సంగతి నేను చూస్తాను రా. ఏం చేస్తున్నారమ్మా? మనం కాలు ఇక్కడ పీకితే వాడికి అక్కడ కాలు పోద్ది. అర్థమైంది. ఏం చేస్తున్నావు? మా కింద లక్ష్మి నన్ను చూసి తిడుతుంది, నాకంటే చాలా ఇష్టం, దానికి చేసి. అరే పిచ్చోడా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే అది ఇంకెవరినో ముద్దు పెట్టుకుంటదిరా. అంటే మనం పెట్టి దానికి వెళ్దా? వెళ్ళదు. ఓం బ్యాక్ ఫట్, ఓం బ్యాక్ ఫట్. అరే ఎవరినన్నా ఒకడు ఇల్లు పిచ్చోడి ఇల్లు చూడరా. ఇది వెళ్దాం. ఇంటికి వచ్చాం, వీడిని మనం బక్రా చేసి ఆడుకుందాం. మీ ఇంట్లో దయ్యం ఉందిరా, దాన్ని పట్టుకోవడానికి వచ్చా. ఎప్పటి నుంచి ఉందండి? 3 నెలల నుంచి ఉందిరా దయ్యం ఇక్కడ. ఏమైందిరా? 3 నెలల నుంచి రెంట్ అవ్వకుండా ఉంటుందండి అదైతే. మీ ఇంట్లో దయ్యం ఉంది, వదిలేస్తాం. ఆగు ఆగు ఆగు, శంఖం వదనే. అమ్మాయి ఏంటి సౌండ్ రావట్లేదు? మ్యూట్ లో పెట్టావురా. స్కిట్ కూడా పెట్టినట్టున్నారు. పూజకి అన్ని సిద్ధం చేయరా డింబక. చేస్తున్నాను. ఒక నిమిషం ఆగమ్మ తల్లి. ముగ్గు ముందేస్తారంటే కల్లాపు చెల్లేస్తున్న తర్వాత ఎద్దు గాని. ఏంటండి అది? గుర్రే ఎవరిదండి అది? ఈవిడదే, లోపల ప్లేస్ లేకపోతే బయట పెట్టాం, అందుకే నా మొఖం ఒక దగ్గరకు వచ్చేసింది. అరే బాటిల్ తీరా. ఒక్క నిమిషం అమ్మ. సోడా లేదు, పర్లేదు కదా. బాటిల్ అంటే దీనికి కాదురా, దయ్యాన్ని పట్టించి ఇందులో బంధిస్తాం. అంత పెద్ద దెయ్యం అంత చిన్న దాంట్లో ఎలా పడుతుందండి అసలు? డైట్ చేసి సన్నగా వెళ్తుంది, ఓకేనా? ఓం ఫట్. ఏమైందమ్మా? పట్టేసింది. అరే దయ్యాన్ని ఆవాహన చేస్తాం. నాకు ఒక నీ వెంట్రుకు కావాలి. ఒక్క నిమిషం అండి. చూడండి, రింగుల జుట్టు ఉంది, రైట్ జుట్టు ఉంది, ముసలెంటుకలది ఉంది. విగ్గులు కాదురా, నీది కావాలంటాను. ఇది కూడా బిగ్గి, అవి కూడా బిగ్గిలే కదండి. అమ్మా ఏదేమి ఉంది లోపల? 4-5 ఉన్నాయి రా ఇంట్లో దయ్యాలు. ముందు ఒకదాన్ని కాంచన్ని పిలుస్తా. కాంచనా, విలయ ప్రళయమూర్తి వచ్చింది, ఇదే కాంచనా. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. అమ్మా ఆ దయ్యాన్ని బాటిల్లో రమ్మని చెప్పు. స్కిట్ కూడా. చూసా మా అమ్మగారు పవర్. ఢాకిని రా. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 కాంచనా వెళ్ళరా. ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఇంకా ఏం కావాలి? పేరు కావాలి. ఓ ఫక్. లగండి కాంచన గారు, పర్ఫార్మెన్స్ చెయ్యండి. లగండి.
ఇంట్లో కూరగాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. పట్రా. దయ్యం వదిలేసింది. సార్ ఒక్క మాట సార్, పిండి మాత్రం కొట్టకండి సార్, కొట్టకండి సార్. ఇంకా ప్రశాంతంగా ఉండు, ఇంకా దయ్యంలో ఏం లేదు. పద మొబైల్ తెరదాం. వాడికి వాడే కొట్టుకుంటున్నాడు, మనం వెళ్ళిపోదాం పద. సార్ 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 ఎలా వెళ్ళిపోతున్నారు? నేను కూడా వచ్చేస్తాను పదండి సార్. మళ్ళీ ఓనర్స్ వచ్చేస్తారు, భయం వేస్తుంది. అరే నువ్వు ఓనరు కదారా? లేదండి, నేను దొంగతనం కోసం వచ్చానండి, దొంగతనం కోసం వచ్చానండి. మరి ఓనర్స్ వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళారు సార్, వీళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది సార్, ఆ సినిమా చూద్దాం. ఇంకా దొంగతనాలు ఎందుకు లేరా? నువ్వు ఒక శిష్యుడిగా ఉంటే మనం అందరం ఇలా దెయ్యాలను అమ్మ వద్దమ్మో, హోమ్ పట్టు స్కిప్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్నపూర్ణమ్మ గారు బాగా చేశారండి గెటప్ లో. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ గెటప్ చీను. ఈ స్కిట్ లో మీరు గెటప్ కాదండి, అన్నపూర్ణమాద గెటప్ లో ఉన్నారు. Yes, ma'am. కానీ ఫెంటాస్టిక్ గా ఉంది అండ్ మీ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ మా. ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే చాలా హ్యాపీగా ఉంటది, కానీ అదే ప్రేమించిన అమ్మాయి పక్కింట్లో ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నెమలి కన్నోడా నమిలే చింతోడా కమిలి పోకుండా తాకాలయ్యో చిలకాని మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో. వర్ష, మన పిల్లయ్యాక నన్ను ఎలా చూసుకుంటావు చెప్పు? ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. మొత్తానికి మసాజ్ సెంటర్ పెడతానంటావు, మసాజ్ సెంటర్ పెడతానంటావు. అది కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడతారు కానీ అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు ఎందుకు పడరు? ఇప్పుడు కార్లు వెనకాల కుక్కలు పడతాయి కానీ కుక్కల వెనకాల కార్లు పడతాయా అండి? నన్ను ఎందుకు నా కుక్క అంటున్నావు? చూసారా, నేను కార్ అనే అన్నా, దానికి క్లారిటీ ఉంది కుక్కని, క్లారిటీ ఉంది కుక్కని. ఇవన్నీ కాదు, మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. నిజంగా చెప్పు, నన్ను మర్చిపోవు కదా? నువ్వు లేనిది వర్ష లేదు, ఈ ఊపిరి ఉండదు, ఈ వర్ష ప్రాణం కూడా ఉండదు. సర్లే, నువ్వు మర్చిపోతావా నన్ను? వర్ష, ఏం మాట్లాడుతున్నావు వర్ష? ఈ ఇమ్ము నిన్ను మర్చిపోయి బతకలేడు వర్ష, బతకలేడు. ఓవర్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. నేను నమ్మను మేడం. వద్దు మేడం, ఇప్పటికిప్పుడు ఊరేసుకొని చచ్చిపోమంటే చచ్చిపోతాను కానీ వర్ష. తీసుకోండి బాబోయ్, ఏంది మీరు ఎట్లా తయారయ్యారు? ఏంది మీరు ఎట్లా తయారయ్యారు? వర్ష, నువ్వు లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు. ఇద్దరు లేకపోతే స్కిట్ లేదు, స్కిట్ లేదు. నువ్వు లేని రోజు ఈ ప్రాణం పోతుంది. ఇమ్ము వర్ష, ఇమ్ము వర్ష. ప్రియా ప్రియా కొన్ని రోజుల తర్వాత శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు చెప్పండి. వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదు ముద్దుగా అంటాలిండి మీ సరదా తీరేలా. హలో, మీరు డాన్స్ చేస్తే ఎక్కడ చూసారు? నన్ను చూస్తున్నారు. ఆవిడ 1 2 3 4 లెక్క కడుతుంది. అది నా భయం, అది నా భయం. ఏమైంది వర్ష? చెయ్యి కాలింది భాస్కర్. అబ్బా, నువ్వు వంటలు ఎందుకు చేస్తావు? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తానుగా. నేనంటే ఎందుకు భాస్కర్ నీకు అంత ఇష్టం? ఇప్పుడు చార్మినార్ వేలానికి వస్తే ఎవడన్నా కొనుక్కుంటా ఉంటాడా? ఉంటారు. నేను అంతే. నీలాంటి అందమైన పిల్లలు దొరకడం నా అదృష్టం. అమ్మా. ఏ దొంగ. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. నేనంటే ఎందుకంటే మీకు అంత ఇష్టం. ఎందుకేంటి విమూష? ఇప్పుడు చిన్నపిల్లాడికి ఐస్ క్రీమ్ ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తాం? ఈ జనాలకి ఎంఆర్ఎల్ స్కిట్లు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఇది అంతే విమూష, ఇది అంతే. నీకోటి చెప్పనా, దేవుడు మన ఇద్దరిని కలవటానికే పుట్టించాడు. అంటే నేను ఎప్పటికీ మీకు బోర్ కొట్టనా? విమూష, జనాలకి జబర్దస్తు, నాకు నువ్వు ఎప్పటికీ బోర్డు కొట్టవు. సరే కానీ అండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగురా. పెళ్లి కాక ముందుకు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్? విమూష, నన్నే అనుమానిస్తున్నావు విమూష. ఒక తాడు తీసుకురా, ఉరేసుకొని చచ్చిపోతా. వెళ్ళారు తాడు కోసం వెళ్ళారు. నా జీవితంలోకి ఫస్ట్ వచ్చిన అమ్మాయి నువ్వే, లాస్ట్ వరకు ఉండే అమ్మాయి కూడా నువ్వే విమూష, నువ్వే. సారీ.
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏం తీసుకురావాలి? ఏదో ఒకటి తీసుకురండి, ఏదో వెళ్ళండి. ఒకటి ఏంటి? రోజు రాత్రి అయితే మల్లెపూలు లేకపోతే గదిలోకి రానివ్వు. అదే మల్లెపూలు దేవుడికి, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, ఓకేనా? ఓకే నువ్వు వెళ్ళరా. చెప్పడం మర్చిపోయా, ఏంటి? మంచం కోళ్ళు 3 ఉన్నాయి, రాత్రి ఒకటి. సరే సరేలే అవన్నీ ఇప్పుడు ఎందుకు, వెళ్ళు లోపలికి వెళ్ళు. ప్రియా ప్రియా మల్లెపూలు ఏంది నిద్ర పట్టట్లేదంట. మంచానికి 3 కాళ్ళు ఉన్నాయంట. వర్ష ఎవరిని అనుమానిస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? ఆ మంచం కోడి ఎందుకు ఇరిగిందో తెలుసా? దాంతో సంసారం ఇష్టం లేక ఆ మంచం కోడికేసిన తల బాది ఇక్కడ వెంట్రుకలు అక్కడ మంచం కోడి 2 ఇరిగిపోయాయి. అంటే ఈ వర్షాన్ని ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు వర్ష? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? మంచం కోడి అయితే అక్కడే ఉంది, కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు వర్ష, నువ్వే ఉన్నావు. ప్రియా ప్రియా ఈ వర్ష అంటే ఏమనుకుంటున్నావు? ఈ వర్ష గుండెల్లో ఉన్నది ఈ ఇమ్ముగాడు మా. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదా? నా ప్రాణం పోవాలి రాది జరగాలంటే. నీకు ఒక విషయం చెప్పిన, రోజు వాడు మంచం మీద పడుకుంటే నాకు తలనొప్పి వచ్చిందని మంచం కింద పడుకుంటా. వర్ష నువ్వన్నా రోజుకో సాకు చెప్తున్నావు. నేను అసలు సాకు చెప్పే పని లేకుండానే ఈ మగాడికి మ్యాటర్ లేదని చెప్పేశాను వర్ష. కేవలం నీకోసమే వర్ష, నీకోసమే. ఏ వర్ష, ఉళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కు. అబ్బా అమ్మా. ప్రియా 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 ప్రియా. పద లోపలికి వెళ్ళు, వేణులు పెట్టి స్నానం చేద్దాం. వర్షాన్ని చూసి 2 రోజులు అవుతుంది సార్. కనీసం ఏ కారమో ఉప్పు అని వెళ్తే. వర్ష గారు, సార్ ఇమ్ము గారు కొంచెం కారం లేదు. ఏ వర్ష, ఏమండి? టవల్ మర్చిపోయా నువ్వు. ఒక్క నిమిషం అండి. లేరా. ఏమండి? టవల్ కానీ ఇవ్వకపోతే నైట్ నా ఒంటి నిండా చురకలు పడతాయి. టవల మిడిల్ లో పెట్టి నువ్వు లోపల కురికావే. అయ్యో అయ్యో. సరే ఇవన్నీ నాకెందుకండి, మీ సంసారం మీ ఇష్టం. అయ్యో వద్దు. ఏమండి ఏం తింటారు? మా ఆయన వచ్చి టైం అయిపోయింది, బెడ్ సరిగ్గా లేకపోతే అసలు ఊరుకోరు. ప్రియా 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 ప్రియా. మీరు గిల్లుకొని గిల్లికాయ జలపా బానే పెట్టి. వర్ష పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేనేదో ఎక్సర్సైజులు చేస్తా ఇలా అంటుంటే అదే వచ్చి నడుము పెట్టింది. నన్నేం చేయమంటావు దానికి? ఇప్పుడు కూడా నన్ను మోసం చేస్తున్నావు. వర్ష తప్పుగా మాట్లాడుకు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో వర్ష. వర్ష మీద ఇమ్ముకి క్రష్, నేను ఇంకా ఫ్రెష్. ఏమైంది? అవ్వా ఏం తెలియనట్టు. ఫ్రెష్ అన్ను ఏంటది? నన్ను బలవంతం చేసింది. ఇక వద్దురా, మీ మగవాళ్ళు మోసగాళ్ళు, మాయగాళ్ళు, దుర్మార్గులు. ఉల్లి భాస్కర్ వస్తున్నాడు. ఈ విషయం వెళ్ళి మా అమ్మ నాన్న చెప్పేస్తా. బై బై. ఏ తప్పు లేకుండానే వాడు ఎందుకు వచ్చాడే? నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, అయినా సరే నువ్వే తప్పు చేసావు. నా పిల్లం డైమండ్, దాంతోనే ఉంటాను. నువ్వు నాకు వద్దురా, పోరా. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఏవే అన్ని ముట్టుకోలేదన్నావు, కడుపు ఎలా వచ్చింది? నువ్వేమన్నా తక్కువనా? దానికి ముట్టుకోను చెయ్యనని చెప్పి 3వ నెల బాడీ మాత్రం అక్కడ ఉంది, మనసు మాత్రం నీతోనే ఉంది. బాచి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వాడి బిడ్డ కావచ్చు, కానీ గుండెల్లో ఉంది మాత్రం నువ్వే బాచి, నువ్వే. అయ్యో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? డైలాగులన్నీ బాగున్నాయి భాస్కర్ గారు. కుష్మ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో సూపర్ గా పర్ఫార్మ్ చేసావు, కానీ మీ టీమ్ లీడర్ ఎవరండి? బుల్లెట్ భాస్కర్ గారని. ఆయన ఎక్కడ ఉన్నారండి? ఆయన పోయాడండి. And concept was very entertaining. I loved the entire concept. Very nice. థ్యాంక్ యూ. భాస్కర్ గారు నాతో మీరు డాన్స్ చేయాలి. తప్పకుండా చేస్తాను.
చిలిపి చూపులతో భాస్కర్ గారు లైఫ్ లో ఇలాంటి డ్యూయట్ ఎప్పుడైనా అనుకున్నారా? అంటే జన్మ ధన్యం అయిపోతుంది అంటారు కదా, ఈ రోజు నా జన్మ ధన్యం అయిపోయింది. బట్ రియల్లీ మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పోర్టివ్నెస్. థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బు గారు. నక్క తోక తొక్కితే అదృష్టం వస్తది అని అంటారు, కానీ ఇక్కడేంటో చెంపదెబ్బ గట్టిగా తగిలితే అదృష్టం వస్తది అంటుంది మన రోహిణి. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ హర్ టీమ్. పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. ఏంటే డాన్స్ తో చంపేశానా? చంపేశారండి. ఎంతమంది చచ్చారో చూడాలి చూడాలి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? మొగుడు అన్నాక ఉద్యోగం సద్యోగం ఉండాలి, లేకపోతే అసలు వాల్యూ ఇవ్వరు తెలుసా? అయినా మీ ముందు ఎన్ని మాట్లాడినా కూడా చోటోడి దగ్గర శంఖ పూసినట్టే. చిచ్చి. ఇదండి జాబ్ లేని పరిస్థితి ఇది. వాల్యూ ఉండదు, పక్కన పెళ్ళం కూడా ఉండదు. ఏంటో పేపర్లో న్యూస్ ఏందో చూద్దాం. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. ఓ మేము చాలా రిచ్ తెలుసా? హాయ్. రిచ్ రిచ్ అని అందరికి చెప్పుద్దండి, అది ఊళ్ళో అందరికి తెలిసి ఏదో దొంగతనం చేస్తారు మా ఇంట్లో. అవును, నా ఏటీఎం కార్డులు కనపట్లేదు ఏమని? మన రామారావు గారు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. నేను రిటర్న్ గా ఏమని ఇవ్వాలి కదా అని ఏటీఎం కార్డు ఇచ్చానండి. అట్లా పిన్ నెంబర్ కూడా చెప్ప 10 లక్షలు వేసుకునేవాడు. మర్చిపోయింది, చెప్తా. పదండి, మీకు ఆఫీస్ కి టైం అవుతుంది. రెడీ చేస్తాను. రోహిణి గారు చెప్పండి, కర్రీ లీవ్స్ ఉన్నాయా? ఆయన చీప్ గా కరివేపాకు అడుక్కుంటున్నారు ఏంటండి? అంటే మా ఆయనకి జాబ్ లేదండి. మా ఆయన చూడండి కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ, కడతనే ఉంటాడు. అమ్మో, ఇది రిచ్ అనేదా? కరివేపాకు ఇచ్చేలా లేదు. రోహిణి గారు ఈ మాటగా మాట చెప్పాలంటే మీరు భలే రిచ్ అండి. మీరు కరివేపాకు అడిగారు కదా, తెస్తాను ఆగండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. కరివేపాకు కూడా అడుక్కుంటారు ముష్టెదలు. ఏమే ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? ఎక్కడికైనా వెళ్తా, నీకెందుకు? ఇంట్లో ఆకులు లేవు, అందుకే అడుక్కోడానికి పక్కింటికి వెళ్ళా. జాబ్ లేదు, ఏం లేదు. నిన్ను పోస్ట్ ఆర్ఆర్ కంపెనీ నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. కొడితే నొప్పి రావాలని పోస్ట్ వచ్చింది. ఏంది? నాకు జాబ్ వచ్చింది, శాలరీ 1,00,000 రూపాయలు. ఏమే ఏంటి ఏంటంటే ఎంత టార్చర్ చూపించావే నాకు? ఏంటి లంచ్ టోకెన్? అది లంచ్ టోకెన్ కాదే, నాకు జాబ్ వచ్చింది, శాలరీ 1,00,000 రూపాయలు. ఏమండి? అమ్మ, ఏంటి ఇంకా నిలబడి ఉన్నారు? కూర్చోండి. ఎంత చెమట పుట్టిందో. ఇవ్వండి, హార్లిక్స్ తాగండి, జ్యూస్ తాగండి, పాలు తాగండి. రోహిణి గారు, ఇదేంటో తెలుసా? మా ఆయన జాబ్ లెటర్, 1,00,000 రూపాయలు శాలరీ. మా ఆయన ఎవరో తెలుసా? కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ, కడతనే ఉంటాడు. ఏంటి ఇంట్రెస్టా? మా ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ, కడతనే ఉంటాడు. ఏమండి? ఏంటి? డైమండ్ రింగ్స్ కోసం వాళ్ళ ఆయన షాప్ పంపించింది. ఆయన మీరేంటి లుంగిలో ఉన్నారు? పనికెళ్ళలేదా? ఏందే వెళ్ళేది? ఆఫీస్ ఎక్కడో ఉప్పల్లో ఉంది, నా కాలు నొప్పులు పడుతుంది. ఉప్పుల్లో ఉందని 1,00,000 రూపాయలు జీతం వచ్చేది. పనికి పోలేదా? పనికి నిన్ను పని చెప్తాను. నీకు కంపెనీ వాళ్ళు కార్ ప్రొవైడ్ చేశారు. కంపెనీ నుంచి నాకు కార్ వచ్చిందా? ఏమే ఏంటి? ఇదేంటో తెలుసా? నా వర్క్ కి మెచ్చి నా కంపెనీ వాళ్ళ కార్ ఇచ్చారే. ఈ విషయం వెంటనే మా అమ్మ వాళ్ళకి చెప్పుకుంటానే. సరే చెప్పుకోబా. ఈ విషయం అంటే మా ఫ్రెండ్స్ చెప్పాలా. హలో ఎరా బావా, ఏంటోరా ప్రతి ఒక్కరు పిల్లలు కొట్టినా కానీ దెబ్బలు వస్తాయి, కానీ నాకేంటో బంపర్ ఆఫర్లు వచ్చేస్తాయి. మన జాబ్ వచ్చింది, ఈ రోజు కార్ వచ్చింది. అయ్యి బాబా, ఇంకా చాలా వచ్చేది. సరే ఉంటా, బాయ్. వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనుకున్నాను, అది కొట్టడం వల్ల వస్తున్నాయి. అది కొడితే నన్ను వచ్చాయంటే ఏమండి? ఏంటమ్మా? నా తల్లు పిన్ను పడిపోయింది, తీరా. తీసుకెళ్ళవా? ఏంటండి ఒక పిన్ని తీలేరా? పందిలా ఉన్నావు, వర్క్ లో ఉన్నాను, మధ్య డిస్టర్బ్ చేస్తా. పిన్ని తీమని నన్ను బంద్ అన్నారా? పెళ్లి చేసుకుని పెళ్ళని ఏమైనా అనేయచ్చా? ఏమండి? పోస్ట్ ఏమండి? ఏదో వచ్చింది, చదవండి. నా జాబ్ పోయిందే. ఈ జాబ్ పోయిందంటే పెద్ద జాబ్ ఏమైనా వస్తుందేమో. ఇంకా రావట్లేదు, మేబీ డోస్ తక్కువైందా? ఏమండి? ఏంటండి జాబ్ పోతే ఇంట్లో ఖాళీ కూర్చొని తింటావా? ఫోన్ వస్తుంది. హలో, ఎస్, మా
కార్లే ఆడి బెంజ్. ఆహా ఓకే ఇదిగోండి ఆడి బెంజ్. హలో అవునండి ఆడి బెంచ్ రండి మా తీసుకెళ్ళిపోతున్నారా? ఏమే నా ఉద్యోగం పోయిందని కార్లు రెండు తీసుకెళ్ళిపోతున్నారే? అంటే నేను కొట్టిన డోస్ సరిపోలేదా? ఇంకా గట్టి కొడితే ఇంకేమైనా వస్తుందేమో. పెద్ద రేంజ్ రోవర్ రావాలి దేవుడా. ఆ దరిద్రం చేత్తో కొట్టుకో. ఇప్పటికే ఉద్యోగం పోయింది, కార్లు పోయింది. ఆ దరిద్రం చేయి ఇంకోసారి నా మీద వేయకు. అంటే నా చేయి దరిద్రంగా ఉంది, దాని చేయి లక్కుందా? ఓ దాంతో కొట్టించాలా? ఇప్పుడేస్తా ప్లాన్. ఏమండి ఒకసారి లోపలికి రండి. ఏమండి చాలా రోజులైంది, నేను అలా నడుస్తుంటాను, నన్నే చూడండి. రోజు చూస్తానన్నాగా. అలా కాదు, కోరగా కొరికేసేలా చూడండి. సరే చూస్తా వెళ్ళు. చూసారా ఆయన ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని? లేదండి మిమ్మల్ని చూస్తున్నాడు. నన్ను ఎందుకు చూస్తాడు? మిమ్మల్ని చూస్తున్నాడు. వెళ్ళి ఒకటి తగిలించండి. ఏమండి ఏంటి ఆ పక్కింటోడు నన్ను అలాగే చూస్తున్నాడు అండి, వాడిని వెళ్ళి కొట్టండి. ఎరా నా పిల్ల నేనే చూడలేదు, నువ్వు చూసావేంట్రా? అది ఏ యాంగిల్ లో నీకు నచ్చిందిరా? మీకు విజిలేయడం వచ్చా? రాదు. ఓకే అటు తిరగండి. విజిల్ నన్ను చూసా? లేదండి ఊరుకోండి. లేదంటే ఏరా నన్ను అడుగు చూసా, విజిల్ వేసా. మా ఆయన ఇంతవరకు నన్ను ఏం చేయలేదు, నీకు ఇంత ధైర్యమా? ఇప్పుడు ఏమైనా పోస్టులు వస్తాయనుకుంటా. అమ్మా పవిత్ర, మామయ్య గారు బాగున్నారా? బాగున్నాడు. అమ్మా అల్లుడు గారు జాబ్ చేస్తున్నారా? అదే కారు ఇప్పించాను, కారులో డ్రైవ్ చేసుకుంటున్నాడా? అవన్నీ నువ్వు పంపించావా? అవును, నా కూతురికి సర్ప్రైజ్ ఇద్దామని మనమే పంపించాం. నువ్వేనా సర్ప్రైజ్ ఇచ్చింది? కాదండి అది కాదు, లోపలికి తీసుకెళ్తున్నారు ఎందుకు? లోపలికి వెళ్ళి చెప్తా ట్రీట్మెంట్. జడ్జెస్ పెళ్ళం కొడితే ఈ స్కిట్ ఎలా అనిపించింది ఖుష్బు గారు? వెరీ ఫనీ, వెరీ ఎంటర్టైనింగ్. అందరూ చాలా బాగా చేశారు. బట్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఐ థరోలీ ఎంజాయ్. సార్ మీరైతే ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. రోహిణి గారు స్కిట్ హిట్ కొట్టాలి కానీ మీలో మీరు అలా కొట్టేసుకుంటే ఎలా? అయితే ఇది ఎవరో సెంటిమెంట్ గా తీసుకోకూడదు, చూసి. చాలా బాగుంది రోహిణి గారు, ఆల్ ది బెస్ట్. Judges ready with the scores? Yes. Team leader scores కావాలా? అయితే రండి. So let's begin with Kevu Karthik and team. Rocking Rakesh and team. Rowdy Rohini and team. Order Ram Prasad and Gerard Shrinu team. Bullet Bhaskar and team. So judges, Evalti, best performing team of the episode goes to Manager Raju. Okay, the best performing team of the day. Iddariki undi. One is Kevu Karthik and team. Rocking Rakesh and team. So judges, Evalti best performing teams of the episode అయితే announce చేశారు. మరి best performer of the day ఎవరు? 10,000 ఎవరు గెలవబోతున్నారు? Pradhini. Congratulations to Kevu Karthik and team and Rocking Rakesh and team for being the best performing team of the day. Alage congratulations to Naresh and Pradhini. Meerindru gelskunnaru 10,000 rupees from My Doctor Pain Relief Cream and winning team leaders gelskunnaru 15,000 rupees from My Doctor Pain Relief Cream. Hello winning team leaders. Elandi pose kottandi. ఈ రోజు ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ లో 2 గిఫ్ట్ హ్యాంపర్స్ మన కే టీమ్ కి, ఖుష్బు గారికి అండ్ కృష్ణ భగవాన్ గారికి. ఆల్ రైట్ వ్యూవర్స్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా గుడ్ నైట్ ఎవ్రీబడీ. Wave your love, wave